హలో అండి. లెహెంగా గానీ, మనము లాంగ్ ఫ్రాక్స్ గానీ కుచ్చులు పెట్టి కుట్టినప్పుడు 1 ఇంచ్ ప్లీట్స్ 1 ఇంచే ఈక్వల్‌గా రావాలంటే మనం డివిజన్‌తో చేసుకోవచ్చండి. క్లాత్ మొత్తాన్ని మనము ఇంచుల లాకనే టేప్‌తో ఎన్ని ఇంచులుందో చూసుకోవాలండి. మొత్తం క్లాత్ మొత్తం ఇంచుల లాకనే చూసుకోండి. అలా పెట్టుకుంటే మనకు నీట్‌గా వస్తదండి ఇంచుల టైప్ చూసుకుంటే. బుక్‌లో రాసుకోండి. 60 ఇంచెస్ ప్లస్ 60 ప్లస్ 41 ఇంచెస్ వచ్చిందండి నాకు 161. మొత్తం క్లాత్ వచ్చేసి 161 కదండీ. అటు ఇటు 2 ఇంచులు ఖర్చులకి ఉండాలి కాబట్టి 4 ఇంచెస్ మైనస్ చేసిన 157. నడుము లూజ్ వచ్చి 28 అండి కస్టమర్‌ది. ఫస్ట్ స్టెప్ అండి 1 ఇంచ్ ప్లీట్స్ పెడుతున్నామండి ఇప్పుడు మనము. 28 నడుము 1 ఇంచ్ ప్లీట్స్‌తోన డివైడెడ్ చేస్తే 28 ఫీల్స్ వస్తాయండి. 157 డివైడెడ్ 28 ఈజ్ ఈక్వల్ టు 5.6 ప్లీట్స్ పెట్టాలండి మనం ఇప్పుడు. చూడండి 5.6 వచ్చింది కదా మనకు. 2 ఇంచెస్ ఖర్చుకు వదిలేసుకున్నాం కదా, 2 ఇంచెస్ వదిలేసి ఒక మార్జిన్ చేసుకోండి. అక్కడ మార్జిన్ చేసుకున్న దగ్గర నుంచి మనము 5.6 దగ్గర ఒక మార్జిన్ చేసుకోండి. 5.6 అక్కడి నుంచి ఇప్పుడు ఫస్ట్ మార్జిన్ చేసుకున్న దగ్గర 1 ఇంచ్ ప్లీట్లు కదా మనం పెట్టేది, 1 ఇంచ్ ప్లీట్ దగ్గర ఒక మార్జిన్ చేసుకోవాలి. అలాగే కంటిన్యూ చేసుకుంటూ మనము క్లాత్ ఎంత ఉందో అంత పెట్టుకుంటూ వెళ్తే మనకు నడుము సైజ్ అనేది కరెక్ట్ వస్తుందండి. మళ్ళీ ఫస్ట్ పాయింట్ నుంచి 5.6 ఇంచెస్ దగ్గర ఒక మార్జిన్, ఫస్ట్ మనం పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ ప్లీట్కి ఒక మార్జిన్, 5.6 ఫస్ట్ పెట్టి అక్కడి నుంచి 1 ఇంచ్ మార్జిన్ అనేది మనము వేసుకోవాలండి. ఇలాగే క్లాత్ మొత్తం కంటిన్యూగా పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకు చాలా ఈజీగా అయిద్దండి. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ ఖర్చుకు వదిలేసినాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అక్కడ 1 ఇంచ్ నుంచి ఉన్న క్లాత్ మొత్తం లోపలికి అడ్జస్ట్ చేసుకొని మనం 5.6 అని పెట్టుకున్నాం కదా ఒక మార్జిన్. చూడండి 5.6 దగ్గర 1 ఇంచ్ నుంచి క్లాత్ మొత్తం లోపలికి సూది లేపితే లోపలికి వెళ్ళిపోతుందండి. అక్కడ 5.6 దగ్గర మనం ఒకటి పెట్టుకోవాలండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది. మనకు 1 ఇంచ్ మాత్రమే ప్లీట్స్ కనిపిస్తాయి. సూది మనం పైనకి తీస్తే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి అన్నీ ఈక్వల్గా వస్తాయండి. నడుము కరెక్ట్ సైజ్ వస్తుంది. 1 ఇంచ్ ప్లీట్స్ మాత్రమే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.